అండి, వెల్కమ్ టు పీజీ జర్నీ విత్ లక్ష్మి బ్లాగ్స్. ఈ రోజు అయితే మేము సంక్రాంతి పండగ అని చెప్పి మా ఊరైతే వచ్చినాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీకు అయితే పరిచయం చేయాలనుకుంటున్నాం. మాదైతే జాయింట్ ఫ్యామిలీ. ఒకసారి చూడండి, మా అవ్వ, మా తాత, మా చిన్నమ్మ పిల్లోళ్ళు అందరం కూడా ఉన్నాం ఇక్కడ. ఈడ మా చిన్నమ్మ ఉంది, మా అవ్వ, మా తాత, మా తమ్ముడు, మా చెల్లెలు, మా కొడుకు, ఇంకా మా తోడి కోడలు. ఇక్కడ అందరం కూడా ఈ వీడియోలో అయితే మీకు అందరికి కూడా నేను పరిచయం చేశాను కదా. ఈడొచ్చేసి మా చెల్లెలు కొడుకు, పేరు శాక్యానంద. ఇప్పుడైతే కొన్ని విషయాలు అయితే గనక నేను మీతో మాట్లాడదాము. వీళ్ళందరినీ అడిగి కొన్ని క్వశ్చన్లు అయితే అడుగుతాను నేను. చెప్పువా. సంక్రాంతి పండుగ ఈ రోజు ఎట్లా జరిగింది? బాగా జరిగింది. పొట్టెళ్ళు పోసినాము, మేపొద్దు పోసినాము, తిన్నారు, అంత బాగున్నారు. అంత నా ప్రేమ, అంత అల్లుండు, ఆడపిల్లలు మొత్తం. ఇంతకు ముందు ఎట్లా చేసుకునే వాళ్ళు సంక్రాంతి పండుగని? ఈ రోజు ఎట్లా చేసుకున్నాం? అప్పుడు ఒక రకం, ఇప్పుడు బాగా చేస్తుండే. అప్పుడు కూడా బాగా చేస్తుండే. అప్పుడు తోట దగ్గరికి పోయే వాళ్ళ? అంతా తోటల్లోనే ఉంటుంది. అంతా తోట. నేను అప్పుడు తోటల్లో పని చేసుకుంటా, మళ్ళీ ఇంట్లో కూడా పండగ చేసుకునే వాళ్ళంట. రెండు కూడా బ్యాలెన్స్ చేస్తా. అప్పుడు లైఫ్ అయితే లీడ్ చేసిండ్రు, ఇప్పుడైతే ఓన్లీ పండగనే లైఫ్ అయితే లీడ్ అవుతా ఉంది. మొత్తం ఎప్పుడు శాలలో ముసిగారు, ఎప్పుడు శాలల్లోనే ఎక్కువ కష్టపడే వాళ్ళనమాట. మా తాత, మా అవ్వ ఇద్దరు. మా తాతని అడిగి తెలుసుకుందాం సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకున్నాడు. సంక్రాంతి పండుగ బాగానే చేసుకున్నామమ్మా. ఈ రోజులు బట్టి బాగానే చేసుకున్నాము. ఆ రోజుల్లో చాలా పనులు అన్ని ఇబ్బందులుగా ఉంటున్నాయి. ఇప్పుడు ఎందుకు ఈ రోజులకు బట్టి బాగానే చేసుకున్నాము. అప్పటికి ఇప్పటికి కాలం మారింది కాబట్టి కాలం ప్రకారం మనము నడుచుకోవాల్సింది వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మన ఇంట్లో ఇన్ని చెట్లను అయితే పెంచిండ్రు మీ ఇద్దరు కలిసి. ఈ వయసులో కూడా ఇంత పని చేస్తుండ్రంటే ఆరోగ్యంగా ఉండడానికి సీక్రెట్ ఏంది? చెట్లకు నీళ్లు పోసుకుంటా, అన్నం చేసుకుంటా, మేము గడకపోకుండా ఏదో మా ఇంతవరకు మా కష్టం మీద మేము తిప్పబడినాం. ఆరోగ్యం ఎట్లుంది తాత? అందరికి చెప్పు. అసలు ఈ వయసులో కూడా నీకు షుగర్, బీపీ లేదు. నువ్వు ఎట్లాంటి తిండి తింటావు? నాకేమి షుగర్ లేదు, బీపీ లేదు. ఒక కాళ్ళ నొప్పులు కొంచెం ఉన్నాయి. ఆరోగ్యం ఏం బాగానే ఉంది. నాకేమి ఇప్పటికేమి షుగర్, బీపీ అవన్నీ ఏమి లేవు. ఇప్పుడైతే బాగుంది మొత్తం కూడా, ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఏం ప్రాబ్లం లేదు. కాలు సలుపులు, బీపీ చేస్తాను ఎట్లా గట్ట. చూడండి, మా అవ్వ అయితే బీపీ లేదు అంటే కనుక కాళ్ళ నొప్పులు ఉన్నా కూడా పని అయితే మానేయదు. ఎందుకంటే కష్టం వచ్చిందని చెప్పి పని మానేచ్చా ఎట్లా అని చెప్తా ఉంటది. కాబట్టి కష్టపడే తత్వం మా అవ్వకి ఎక్కువ ఉంది. అందుకండి మా అవ్వ అప్పుడప్పుడు బాధపడుతుంటది. అది కామన్ గా దేవుడిచ్చిన మెంటాలిటీ అన్నమాట. బాధతో మనం జయించేది ఏం లేదు. కాబట్టి నేను చెప్తా ఉంటా అప్పుడప్పుడు బాధపడినప్పుడు అయితే గనక బాధతో మనం ఏం చేయలేము, పని చేసుకుంటా ముందుకు పోవాలని చెప్పి. ఇప్పుడైతే మా చిన్నమ్మ మాట్లాడుతుంది. హలో, శుభాకాంక్షలు. మేమందరం అమ్మోళ్ళు బాగా పండగ కాపీకి తడకొచ్చుకున్నారు. అమ్మాళ్ళ ఇంటికి వచ్చినాము అందరం, మా పిల్లలం తల్లలం అందరము, మా కూతురు కొడుకులు అందరము. బాగా పండగ అమ్మోళ్ళు బాగా చేసిండ్రు, తిన్నాం, హ్యాపీగుండం. చూడు, ఇప్పుడు ఎక్కువ జోకులతోటి అందరినీ నవ్వించే వ్యక్తి మా ఊరు. ఇప్పుడైతే మాట్లాడుతున్నా, ఒకసారి మాట్లాడమని చెప్తాం, అడుగుదాం ఒకసారి పెద్దోళ్ళ దగ్గర నుంచి. సరేలే, మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ కనుమ. మా చెల్లెలతో మాట్లాడదాం. హలో అండి, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే ఈ రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది.
ఇలా చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు ఇక్కడంతా మేము చాలా మంచిగా బాగా ఆడుకుంటూ చాలా మంచిగా ఉండే వాళ్ళము. అవన్నీ కూడా మెమొరీస్ మాకు ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కటి గుర్తొస్తూ అవన్నీ తలుచుకుంటూ ఇలా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. ఇది ఇలా మీతోటి షేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే మా తోడు కూడా మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతుంది, పాటలు కూడా బాగా పాడుతుంది, పని కూడా బాగా చేస్తుంది. అన్ని కూడా చాలా టాలెంట్ ఉన్నాయి, కాకపోతే బయటికి చెప్పదు. హాయ్ ఫ్రెండ్స్, కనుమ శుభాకాంక్షలు. మేమంతా జాయింట్ ఫ్యామిలీ. మేము ఇంతవరకు అంతా బాగుండం. మా అత్త మా మామ వాళ్ళ తరపున మేము చాలా బాగుండం. వాళ్ళు కూడా బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళు, మేము కూడా కష్టపడినాం. మేమైతే ఇప్పుడు బెంగళూరులో ఉండం. అయినా ఈ రోజు సంక్రాంతికి ఇంటికి వచ్చి అంతా సంక్రాంతి బాగా జరుపుకున్నాము. సంక్రాంతి అంతా బాగా జరుపుకున్నాం. అందరూ వచ్చిండ్రు, హ్యాపీగా సంక్రాంతిని జరుపుకున్నాం. మళ్ళీ మేము పోయిన తర్వాత కూడా మా అత్త మా మామ బాగా వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఇల్లు అంతా బాగా నీట్గా చూసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఇంత వయసు వచ్చినా కూడా బాగా చేసుకొని తింటా ఉండరు కూడా. మాకు కూడా సంతోషంగా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే మా తమ్ముడు నారాయణ మాట్లాడతాడు. వెటర్నరీ డాక్టర్ తను వచ్చేసి మాట్లాడతాడు ఇప్పుడు. హలో ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీడైతే కెమెరా ముందు మాట్లాడడానికి సిగ్గు అయితే పడతా ఉండు. కొన్ని రోజుల తర్వాత అయితే మాట్లాడతాడు డెఫినెట్ గా, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. మాట్లాడిస్తా ఏదో ఒక రోజు అయితే గినక. వాడి డాక్టర్ ఎలా చదివాడు, వాడి ఎక్స్పీరియన్స్ ఏంది, పెట్స్ ని ఎట్లా చూసుకుంటాడు, ఆ విషయాలన్నీ మనతోడైతే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. డైరెక్ట్ గా కాదు, వీడియోలోనే షేర్ చేస్తా అది కూడా. ఇప్పుడైతే గినక మా తమ్ముడు ఇంకొకటి ఉంటాడు, పెద్దోడు విష్ణువర్ధన్ రెడ్డి వాడి పేరు. వాడైతే మాట్లాడతాడు. వాడు చాలా జోక్స్ అయితే వేసేసి అందరిని నవ్విస్తా ఉంటాడు. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడతాడో, ఎట్లా మాట్లాడతాడో. మీరు కూడా నవ్వుతారా లేదా? నవ్వుతే నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నవ్వుతా ఉండం మేము, మళ్ళీ ఒకసారి మాట్లాడించండి అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీ జర్నీ విత్ లక్ష్మీ వ్లాగ్స్. నేనైతే మా అవ్వగారు ఊరికి వచ్చినాను. మా అక్క. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడికి వచ్చేసి మేము కనుమ పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి మా అవ్వ వాళ్ళ ఊరికి వచ్చినాము. మా అవ్వ, మా తాత, మా మామ రాత్రి నుంచి నిద్రపోకుండా మా కోసం మంచిగా సెలబ్రేషన్స్ అన్ని స్టార్ట్ చేసి యాటల్ని కోసినారు. నీట్గా పిండి వంటలు అన్నీ చేసి పెట్టినారు. మా అక్క వచ్చేసి ఈరోజు స్పెషల్ డిష్ అలసందల వడలు చేసింది. సూపర్ ఉండే. తర్వాత బోటీ ఫ్రై, తర్వాత వచ్చేసి బ్లడ్ ఫ్రై అన్నీ చేసేసి నీట్గా పెట్టినారు. నీట్గా తిన్నాము. సంక్రాంతి అంటే నార్మల్గా అందరూ తినడము తిరగడం చేస్తారు, కానీ మాకు అట్లాంటిది ఏం లేదు. అందరం ఒకసారి కలిసినాము, నీట్గా ఇంట్లోనే ఎంజాయ్ చేస్తా ఉన్నాం. అలాగే మీరు కూడా ఈ బిజీ లైఫ్స్లో ఎప్పుడైనా ఒకసారి అట్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేసి నీట్గా మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా నీట్గా ఇచ్చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. రావడం వల్ల కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి, ఒకసారి అందరితో కూడా ఫ్యామిలీతో మనకు స్పెండ్ చేసినప్పుడు, నేను ముందు వీడియోలో కూడా ఒకసారి నేను పోస్ట్ చేశాను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పినప్పుడు. అయితే సంక్రాంతి అంటే మన ఇంటికి అందరు బంధువులు వస్తారు. మన హ్యాపీనెస్, మన దుఃఖాలని, సంతోషాలను అంతా కూడా మనం షేర్ చేసుకుంటాము. దుఃఖం ఉంటే షేర్ చేసుకోవడం వల్ల మన దుఃఖం అనేది పోతుందని నా ఫీలింగ్. వాళ్ళు కూడా కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఉన్నాను ట్రబుల్లో, లేదు అంటే ఇట్లా నాకు ఎందుకో నేను డిప్రెషన్ లో ఉన్నాను అన్నప్పుడు అయితే వాళ్ళ నుంచి సలహాలు తీసుకొని మనం అయితే బయటపడగలుగుతాము. మన లోపలనే పెట్టుకుంటే అది మనకే డ్యామేజ్ అయింది కాబట్టి ఆరోగ్యంగా, మానసికంగా అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. ఇలా వచ్చి మనం పెద్దలతోటి మన విషయాలన్నీ
ఇప్పుడు అందరూ సిటీ లైఫ్ కి అలవాటు పడ్డారు కాబట్టి ఆల్మోస్ట్ జాబ్స్ పరంగా బిజినెస్ పరంగా అందరు సిటీలో సెటిల్ అయ్యారు. మనం ఇంటి దగ్గరకు వచ్చి ఒకసారి పెద్దోళ్ళతో స్పెండ్ చేసినప్పుడు మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము, అదే విధంగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా అవ్వ మా తాతను బెంగళూరు రమ్మన్నా కూడా రారు, ఎందుకంటే ఇక్కడ చెట్లు ఈ వాతావరణం పల్లెటూరు వాతావరణానికి అలవాటు పడినందువల్ల వాళ్ళు వచ్చేసి ఎక్కువ రోజులు అయితే స్పెండ్ చేయరు. అక్కడికి వచ్చి ఒక 1 వీక్ ఉండేసరికి కాళ్ళు మంటలు అని చెప్తా ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చితే వాళ్ళు హెల్దీగానే ఉంటారు. అట్లా ఉంటది సిటీ లైఫ్ అంటే. పల్లెటూరు వాతావరణం అయితే ఇలా ఉంటదని నా ఫీలింగ్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. హాయ్ చెప్తారు మీ అందరికి కూడా, చాలా క్యూట్ గా అయితే చెప్తారు ఇద్దరు. చెప్పండి ఒకసారి. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి అందరికి. వెరీ గుడ్, వెరీ గుడ్. డైలాగ్ చెప్పు. చెప్పు. నేను బాసు, అందరికి వచ్చా లాసు, నువ్వు చూసే న్యూస్. ఒక డైలాగ్ ఒక పాట. మీతో అయితే ఒక మంచి విషయాన్ని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. తన పేరు వచ్చేసి చెన్నారెడ్డి. తను వచ్చేసి మేమిద్దరం కూడా ఒకే క్లాస్ కదా చదువుతా ఉన్నాము. నేను కూడా చాలా అబ్జర్వ్ చేశాను. తనకి హిస్టరీ అంటే నేను చదివేప్పటి నుంచి కూడా తను చాలా లైక్ చేసేవాడు, ఆ విషయం నాకు కూడా తెలుసు. తర్వాత వచ్చేసి బైపీసీ తీసుకున్నాడు ఇంటర్ లో. ఎవరో ఏమో అనుకుంటారు ఆ దృష్టితో అనుకుంటా, మేబీ అవును కదా. హిస్టరీ తీసుకుంటే ఎవరో ఏమో అనుకుంటారు అట్లా. హిస్టరీ అంటే అప్పట్లో వచ్చేసి చాలా తక్కువ చూపు ఉండేది అనమాట. హిస్టరీ నాది ఇది అనుకునే వాళ్ళు, కానీ ఆ ఉద్దేశంతో బైపీసీ తీసుకొని మళ్ళీ కూడా నచ్చక తను మళ్ళీ హిస్టరీ తర్వాత ఇంటర్ లో ఏం తీసుకున్నారు, హెచ్ఈసి తీసుకొని చాలా ట్రబుల్స్ ఫేస్ చేసి హెచ్ఈసి తీసుకున్న తర్వాత హ్యాపీగా చదువుకొని మళ్ళీ HCU లో అయితే MA కంప్లీట్ చేశాడు. ఇంకా బిఎస్సి వచ్చి బిఏ వచ్చేసి ద్రావిడ యూనివర్సిటీలో. సో యాక్చువల్ గా 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను అందరిలాగే ఒకవేళ ఆర్ట్స్ గ్రూప్స్ తీసుకుంటే ఏదో చులకనగా చూస్తారు, లేకపోతే డల్ స్టూడెంట్ అనుకుంటారని చెప్పి మొదట బైపీసీ తీసుకోవడం జరిగింది. బట్ కానీ నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి సరిగా అర్థమయ్యేవి కాదు, నాకు ఎక్కువ ఆసక్తి కూడా ఉండేది కాదు. సో దాంతో నేను తర్వాత HEC తీసుకోవడం జరిగింది. సో నాకు మొదటి నుంచి కూడా ఈ చరిత్ర, పౌరశాస్త్రము, ఈ ఎకనామిక్స్ వీటి పట్ల నాకు చాలా ఆసక్తి ఉండేది. సో దానివల్ల నేను HEC చదివాను. ఆ తర్వాత నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటే నాకు డిగ్రీలో ద్రావిడ యూనివర్సిటీలో కుప్పంలో సీట్ రావడము. అక్కడ నేను BA లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్ చేయటం జరిగింది. దానివల్ల నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కూడా బాగా పట్టు రావటం అనేది జరిగింది. ఆ తర్వాత చరిత్ర పట్ల నాకున్న ఆసక్తిని గమనించినటువంటి మా ప్రొఫెసర్ హర్షవర్ధన్ గారి యొక్క ప్రోత్సాహంతో నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి అక్కడే MA చేయడం జరిగింది. ఆ తర్వాత UGC నెట్ క్వాలిఫై అవడం జరిగింది, JRF సాధించడం జరిగింది. ఆ మధ్యలో తర్వాత MA తర్వాత నేను ఒక 3 సంవత్సరాలు శ్రీ చైతన్య IAS అకాడమీలో సివిల్స్ ఫ్యాకల్టీగా కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా నిజంగా చాలా గొప్ప అనుభవాలు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేను ప్రస్తుతం ఈ స్థాయికి రావటం అనేది జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా కూడా సెలెక్ట్ అవ్వటం అనేది జరిగింది. ప్రస్తుతం నేను కదిరిలోని STSN గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో చరిత్ర అధ్యాపకునిగా చేస్తున్నాను. సో దీనిపై ఈ విజయాల వెనక నిజంగా నా కృషితో పాటు నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు వాళ్ళ యొక్క స్ఫూర్తి కూడా ఉంది. సో ఈ పండగ సందర్భంగా ఈ విషయాలన్నింటినీ మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అర్థమైంది కదా, మనకు ఏ పనిలో ఇష్టం ఉంటే ఆ పని చెయ్యాలి. ఇష్టం లేకుండా ఆ పని చేసినప్పుడు ఎప్పుడు కూడా కష్టంగా ఫీల్ అవుతాము. మన డెసిషన్ అనేది మనమే తీసుకుంటే బాగుంటుంది. ఏదో ఎవరో అనుకుంటారు అని చెప్పి ట్రబుల్ ఫేస్ చేయడం కంటే మనకి ఇష్టం వచ్చిన పని మనం చేసుకుంటూ సక్సెస్ అవుతాం ఖచ్చితంగా. మనకి ఇష్టం వచ్చిన పని మనం చేసినప్పుడు ఇదైతే తన నుంచి నేను నేర్చుకున్నా. ఈ విషయాన్ని నేర్చుకోవడం అంటే అబ్జర్వ్ చేశాను,
చాలా విషయాలు కూడా మన చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేసి చాలా విషయాలు నేర్చుకుంటా ఉంటా నేనైతే. థ్యాంక్ యూ నాతో అయితే ఈ విషయాలన్నీ షేర్ చేసినందుకు. సో మీ ఛానల్ ద్వారా ఈయన అనుభవాలను పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను అవకాశంగా అయితే నేను అనుకోలేదు. అసలు 10 మందికి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇంట్లో వాళ్ళు అనుకుంటారో పేరెంట్స్ ఫోర్స్ ఉంటుంది, సొసైటీ ఫోర్స్ ఉంటుంది, సొసైటీలో గిల్టీ అని కొంతమంది గిల్టీ లేకపోయినా ఫీల్ అవుతా ఉంటారు. ఎప్పుడైతే మనం సక్సెస్ సాధించినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా మన దగ్గరకు వచ్చి అప్రిషియేట్ చేస్తారు. దీన్ని సొసైటీని అంతా మనము పెట్టుకుంటే మనం బ్రతకలేము. ఫస్ట్ సక్సెస్ చేసి చూపించాలి, అప్పుడు అందరూ కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారు. మన లైఫ్ వచ్చేసి చాలా కలర్ఫుల్ గా తయారవుతుంది, బ్యూటిఫుల్ గా కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియోస్ అన్ని కూడా నేను థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోస్ అన్ని మీకు లైక్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.